వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 24వ భాగము 162 నుంచి 169 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. గురు రూపునెప్పుడు గురుతుగా మది నిల్పి మసలుచున్నవాడే మాన్యుడగును. గురువు రూపునెప్పుడు గురుతుగా మది నిల్పి మసలుచున్నవాడే మాన్యుడగును. భక్తి వినయములిల బహువిద్యలిచురా. భక్తి వినయములిల బహువిద్యలిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురువుల స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ఆ రూపాన్నే తలుచుకుంటూ పని చేసుకునేవాడు, అంటే కార్యాల్ని ఆచరించేవాడు తప్పకుండా గౌరవింపబడతాడు. విశ్వాసం, నమ్మకం ఉంచుకొని గురుస్మరణ చేస్తూ ఉండటం వల్ల మనసు మంచి కార్యక్రమాల వైపుకే మళ్ళుతుంది. చెడు భావాలు మదిలో అంతగా ప్రవేశించలేవు. గుడిలోకి దుష్టశక్తులు ఏ విధంగా ప్రవేశించలేవు, అలాగే మనసుని గుడిగా చేసుకుని అందులో సద్గురువు రూపాన్ని ప్రతిష్ఠ చేసుకున్న వారికి చెడు ఆలోచనలకి అవకాశం ఉండదు. వారి మనసులోకి తొందరగా చెడు ఆలోచనలు ప్రవేశించవు. కనుక నేర్చుకునే ప్రతిదీ మంచిదే అవుతుంది. ప్రతి క్షణం గురువుల సమక్షంలోనే భక్తి వినయాలతో నేర్చుకున్నట్లవుతుంది. ఎదురుగా గురువులు లేకపోయినా మనసులో ఉంటారు కనుక సాక్షాత్తు వారు దగ్గర ఉండి విద్య నేర్పినట్లుగా భావన కలుగుతుంది. అందువల్ల నేర్చే ప్రతి విద్య ఖచ్చితంగా అబ్బుతుంది, తెలుస్తుంది. ఏకలవ్యుడు కూడా ఇదే భావంతో విలువిద్యను అభ్యసించి నైపుణ్యాన్ని సాధించాడు. అంటే ఏకలవ్యుడు గురు రూపాన్ని మదిలో ఉంచుకుని అత్యంత భక్తిని ప్రదర్శిస్తూ సాధన చేశాడు. అందువల్లే గొప్ప విలుకాడుగా కీర్తిని గడించాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురువు లేని విద్య రాణించదు అని అందుకే లోకంలో చెప్తారు. గురు రూపాన్ని మనసులో చిత్రించుకొని సాధన చేసిన గురుముఖంగా సాధన చేసినట్లే. గురు రూపం సర్వావస్థల్లో మనసులో నిలుపుకోవటం వల్ల మన సూక్ష్మంలో వారితో ఉన్నట్టు, వారు మనతో ఉన్నట్టు ఏకీకృత భావంతో మెసలటం వల్ల వారి ప్రభావం, దాని ప్రభావం మన మీద ఉంటుంది. కనుక సర్వావస్థల్లో వారిని మన మనసులో నిలుపుకోవటం ముఖ్యం. అప్పుడు వారే అన్ని విద్యల్ని ఇవ్వటం ప్రారంభిస్తారు అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. సత్యమార్గమునను సమకూరు పదవులు ప్రజల మేలు కోరి పరుగుచుండా. సత్యమార్గమునను సమకూరు పదవులు ప్రజల మేలు కోరి పరుగుచుండ. సత్యమైనదొక్క సద్గురు పదవిరా. సత్యమైనది ఒక్క సద్గురు పదవిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ.
ప్రజల మేలును కోరుతూ నిరంతరం రుజుమార్గంలో మంచి ఆలోచనలతో శ్రమించటం వల్ల తగిన ఫలితం లభించి చక్కటి పదవులు కూడా ప్రాప్తిస్తాయి. ఆ పదవులు కూడా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా చేసుకున్నవై ఉంటాయి. ఇతరులకు చేసే మేలు భవిష్యత్తులో తరగని నిధిలా వెంట ఉంటుంది. మేలు పొందిన వాళ్ళు మేలు చేసిన వారిని ఎన్నటికీ మరిచిపోక విశ్వాసపాత్రంగా ఉంటారు. అందువల్ల ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా అందరూ తమ సహాయ సహకారాలను అందిస్తారు. కనుక ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మనం ఇతరుల బాగు కోరి చేస్తూ ఉంటాం కనుక మంచిని పొందిన వారు కూడా ఏదో ఒక సందర్భంలో మనకి మంచి చెయ్యాలని చూస్తారు. అందుకోసం వారు మనకు సముచిత స్థానాన్ని ఏర్పాటు చేసి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు, ప్రదర్శించుకుంటారు. ఇరువైపులా సత్యవర్తనం ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యపడుతుంటాయి. అంతేగాని ఇతరులను పీడించటానికి, బాధించటానికి ప్రయత్నిస్తే వారితో పాటు మనము బాధపడవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం అంటే కొన్ని సందర్భాల్లో కల్మష యుగంగా భావించబడుతుంది. కాబట్టి మనం ఒకవేళ మేలు చేసినా వారు తిరిగి మేలు చెయ్యకపోవచ్చు. కీడు చేయకుండా ఉంటే అదే సంతోషం. కానీ మనసులో వారు పొందిన మేలు అది చేసిన మనం తప్పకుండా ఏదో ఒక మూల మసలుతూనే ఉంటాం. లేకపోతే వాళ్ళకి కష్టం కలిగించడానికో ప్రయత్నిస్తే తర్వాత మనం కూడా బాధపడతాము అని చెప్తారు. ఎట్లా అంటే మనం ఈ పక్క నుంచుని వాళ్ళ మీద బురద పడాలి అని ఒక గుంటలో రాయి వేస్తాం అవతల ఒడ్డున్నవాడి మీద. ఆ బురద అతని మీద పడుతుంది, దాంతోపాటు మన మీద కూడా కొంత పడుతుంది. మంచి కూడా అంతే, అన్ని పక్కలా వ్యాపిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రజల మేలు కోరుకుంటూ పదవులు వద్దన్నా వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అంటే ప్రజల మేలును మనం కోరుకుంటూ ఉంటే పదవి కాని గుర్తింపు కాని సహజంగా వస్తాయి. ఈ లోకంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సత్యమైనది, శాశ్వతమైనది, కీర్తికారకమైనది ఒక్క సద్గురువు పదవి మాత్రమే. అంటే మరి ఆ సద్గురువు జీవితంలో ఎన్ని కోణాలని చూస్తే, ఎన్ని అనుభవాలను పొందితే, ఇహ పరానికి సంబంధించిన ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ పదవిని అందుకోగలుగుతారు. అట్లా సద్గురువు పదవిని పొందగలిగేటటువంటి వారు అతి తక్కువ మంది ఉంటారు. కనుక ఆ పదవి శాశ్వతమైనది, దివ్యమైనది అని చెప్తారు. ఎందరో మహానుభావులైన గురువులు ఈనాటికి స్మరించబట్టంలోని ఆంతర్యం ఇదేనని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. గురుల అండధరణి గురి తప్పిపోవంగా కూడి వచ్చు చేటు కోరకుండా. గురుల అండ ధరణి గురి తప్పిపోవంగా కూడి వచ్చు చేటు కోరకుండా. గురుల విశ్వసింప కోర్కెలు తీరురా. గురుల విశ్వసింప కోర్కెలు తీరురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొన్ని సందర్భాల్లో గురువుల రక్షణ లభించకపోతే కీడు దానంతట అదే తరువుకుంటూ వస్తుంది. గురువుల రక్షణ ఎందుకు తప్పుతుంది? దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శిష్యుల స్వయం కృతాపరాధం వల్లనే అని చెప్పచ్చు. సంసారం అనే సాగరంలో కొట్టుకుని పోకుండా గురు శిష్యులు చేయి పట్టుకుని ఉంటారు. అందువల్ల ఎలాంటి సుడిగుండాలు, విపత్తులు ఏర్పడినా
వారు శిష్యుడి చెయ్యి వదిలిపెట్టరు. కాని శిష్యుడు విశ్వాసం కోల్పోయి వారు తనను రక్షించలేదని, తమ చెయ్యి వదిలేస్తే మా రక్షణ మేము చూసుకోలేమా అనే భావనలు ఉద్భవించినప్పుడు వారి మనోరథం తీర్చటానికి గురువుగారు శిష్యుడి చెయ్యి వదిలేస్తారు. ఫలితంగా చుక్కాన్లేని నావలే అన్ని కష్టాలు ఒక్కసారిగా వచ్చి పడతాయి. అందువల్ల శిష్యుల ప్రవర్తన సరిగా విశ్వసనీయంగా లేనప్పుడు ఎవరైనా సరే గురువుల రక్షణని కోల్పోతారు. అప్పుడు వారి పరిస్థితి దారం తగిన గాలిపటం వల్లే తయారవుతుంది. ప్రవర్తన వినయపూరితంగా ఉంటే మంచి చేకూరుతుంది. ఆ రక్షణ పొందలేని వారికి అనర్థాలు వెన్నంటే ఉంటాయి. అనర్థాలు తొలగాలి అంటే గురువులని విశ్వసించాలి. నమ్మి సేవిస్తే నమ్మకం వమ్ము కాకుండా మంచి కోరికలు తప్పకుండా తీరుతాయి. అంటే విశ్వాసాన్ని ఏ గురువు పట్ల ప్రదర్శిస్తామో వారి అండ తప్పకుండా ఉంటుంది అని గుర్తించాలి అంటూ పై పద్యంలో గురుదేవులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు. గృహమునకును తండ్రి ఇహలోక గురువౌను, తల్లి చూడతానే తొల్లి గురువు. గృహమునకును తండ్రి ఇహలోక గురువౌను, తల్లి చూడతానే తొలి గురువు. సద్గురుండు చూడ జగతికే ప్రభువురా, సద్గురుండు చూడ జగతికే ప్రభువురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో ఇంటికి తండ్రే పెద్ద గురువై ఇంటిని చక్కదిద్దుతూ సాగుతూ ఉంటాడు. ప్రతి ఇంటికి సహజంగా యజమాని తండ్రే. ఆయన ఒక గురువులాగా కుటుంబాన్ని ఆదరిస్తూ పాలిస్తూ మంచి సలహాలతో కుటుంబ సభ్యుల్ని చైతన్యవంతులుగా గావిస్తూ ఏ వయసులో ఎవరికి ఏది అవసరమో అంటే చదువు, విద్య, ఆరోగ్యం, లేదు సంపద, ఇట్లాంటి అవసరాల్ని తీరుస్తూ తనతో పాటు వారిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే ప్రయత్నాల్ని జీవితాంతం చేస్తూనే ఉంటాడు. అందువల్లనే తండ్రి ఇంటికి పెద్ద గురువు. అదేవిధంగా తల్లి ఆ ఇంటికి ప్రథమ గురువు. సంతానాన్ని సక్రమంగా తీర్చిదిద్ది వారికి మాటలు నేర్పి నడకలు నేర్పి మంచి నడవడికను అలవాటు చేసే విషయంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. చదువుకున్న తల్లి కావచ్చు, చదువు పెద్దగా లేని తల్లి కావచ్చు, తల్లి పాత్ర మాత్రం ఇంకా ఏ పోలిక లేనటువంటి పాత్ర. అందుకే మొట్టమొదట అమ్మా నాన్న ఇలా రా, అలా పో, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో, ఇది తిను, అది తినొద్దు, ఇలా చేయి, అలా చేయకూడదు అంటూ తనదైన శైలిలో తనకున్న పరిజ్ఞానంతో నేర్పే గురువు తల్లే. కనుకనే తల్లి ప్రథమ గురువు. అందుకే తల్లి కంటే మంచి గురువు లోకంలో ఎవరూ లేరు అని చెప్తారు. అలాగే తల్లిదండ్రుల తర్వాత సద్గురువులు శిష్యుల్ని అన్ని విధాలా ఉత్తమమైన మార్గంలో పయనింప చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తారు. అంతేకాకుండా సమాజాన్ని కూడా మంచి మార్గంలో నడిచేలా కృషి చేస్తూ ఉంటారు. సమాజం చక్కగా సాగటానికి తగిన సూచనలు, ప్రబోధాలు కావిస్తారు. కనుక సద్గురువులు లోకానికంతటికీ గొప్ప ప్రభువులు అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. మానవతను పంచి మంచిగా మెలిగెడి భక్తజనులనెప్పుడు వదలకుండ. మానవతను పంచి
మంచిగా మెలిగెడి భక్తజనులనెప్పుడు వదలకుండ సహకరించు గురులు సాధురక్షకులురా. సహకరించు గురులు సాధురక్షకులురా. కాళికాంబ తనయ కనుము కృష్ణ. మంచి మనసుతో ప్రవర్తిస్తూ మానవత్వాన్ని పెంచే భక్తజనులకు సద్గురువులు అండగా ఉంటారు. అలాంటి వారిని సాధుజన సంరక్షకులు అని చెప్పవచ్చు. వారి వద్ద చేరే శిష్యులు అందరూ కాకపోయినా కొందరైనా సద్గురువుల్లో ఉండే మంచి, మమత, దయ, జాలి మొదలైన మానవీయ లక్షణాలను నేర్చుకుని ఆచరణలో పెడతారు. తాము గురువుల వద్ద నేర్చిన ఈ మంచి లక్షణాలను సమాజంలో ఇంకా కొంతమందికి తమ శిష్యుల ద్వారా, సహచరుల ద్వారా, మిత్రుల ద్వారా తెలియజేయ సంకల్పించినప్పుడు అలాంటి శిష్యులకి గురువు అండగా ఉంటారు. తోటి వారిని కూడా తమలాగే భావించి జనులంతా ఒక్కటే అన్న సమభావంతో ముందుకు సాగేవాళ్లే మంచి మానవులు కదా. వీరిలో మానవత్వం నిండి ఉంటుంది. అందుచేతనే ఇలాంటి మానవత్వం నిండిన శిష్యులంటే గురువులకు ఎంతో ఇష్టం. వారికి ప్రీతి కలిగించే రీతిలో శిష్యులు ప్రవర్తించటం వల్ల లోకంలో మానవత్వాన్ని పరిమళింపచేయవచ్చు. ఇలాంటి వారిని గురువులు ఉత్సాహపరుస్తూ తోడుగా ఉంటూ అవసరమైనప్పుడు సహాయపడి రక్షిస్తూ ఉంటారు. ఎందుకని? మానవుడు మానవుడిగా వర్తిస్తే, మానవత్వం పండితే మానవత్వం నుంచి మహత్తత్వానికి, మాధవత్వానికి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక. ఈ విధంగా మంచి పనులను చేసేవాళ్ళని మెచ్చుకుంటూ వారిలో ఉత్తేజాన్ని నింపి ఆశీర్వదించే గురువులే సాధుజన రక్షకులుగా. అంటే సాధువు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మంచిని చేసేవాడు, మంచిని చూసేవాడు, మంచిని ఆచరించేవాడు. కనుక అలాంటి మంచి పనులు తాను చేయటమే కాకుండా చేసేవారిని ఆదరించటము, చేతనైన సహాయం చేయటం కూడా సాధు రక్షణలోకి వస్తుంది అంటూ ఈ పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. గొప్ప మనసు గలుగు గురువులీ జగతిలో కులము విషయమెప్పుడు కోరకుంద్రు. గొప్ప మనసు గలుగు గురువులు ఈ జగతిలో కులము విషయమెప్పుడు కోరకుందురు. విశ్వసఖులు గురులు విజ్ఞులై నడతురు. విశ్వసఖులు గురులు విజ్ఞులై నడతురు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. ఉదాత్తమైన మనసు, ఉదారమైన ఆలోచన కలిగిన గురువులు లోకంలో ఉన్న కులాల్ని గురించి తలుచుకోరు. తాను ఏ కులము, తన దగ్గరకు వచ్చేవాళ్లు ఏ కులస్తులు అనే విషయాల్ని పెద్దగా పట్టించుకోరు. గురువుల దృష్టిలో జనమంతా ఒకే తాటిపై నిలిచి ఉన్న గురు కులానికి, అంటే గొప్ప కులానికి చెందినవారు. గురువు అంటే గొప్పదరము, బృహత్తరము, దొడ్డది, మంచిది అనే అర్థాలున్నాయి కనుక గురు కులానికి చెందినవారు అనే భావం ఉంటుంది. అందులో అధికులని, అధములని ఎవరూ ఉండరు. మానవ శరీర భాగంలో అన్నీ అవసరమైనవే కదా. అందులో ఏది లేకపోయినా
బ్రతుకు భారంగానే ఉంటుంది. అలాగే లోకంలో వృత్తిపరంగా కులాలు ఏర్పడినా, లేదు సమాజం యొక్క నడవడిక కోసం వర్గీకరణ జరిగినా, ఎలాగో అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్తాం, ఆ ఆఫీసులో అనేక రకాల విభాగాలు ఉంటాయి. ఆయా విభాగాలు దానికి సంబంధించిన పనులు చూస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క స్థాయి వ్యక్తి, ఒక్కొక్క పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగి ఉంటారు. పెద్ద పొజిషన్లో ఉన్నవాడు చాలా గొప్పవాడు, లేదు బంట్రోతుగా చేస్తున్నవాడో, క్లర్క్గా చేస్తున్నవాడో, సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నవాడో హీనమైన వాడు అనే భావం కాదు. అక్కడ వర్గీకరణ పని జరిగేందుకు ఉంటుంది. అదేవిధంగా ఈ వృత్తిపరంగానో లేదు సమాజ నడకకు కోసం ఏర్పడిన వర్గీకరణ రూపంలో కులాలు ఏర్పడినా ఏ ఒక్కరూ లేకపోయినా దేశ ప్రగతి కుంటుపడుతుంది. ఎందుకని? ఎవరి స్థాయి వారికి ఉన్నది, ఎవరి అవసరం వారికి ఉన్నది, ఎవరి చోటు వారికి ఉంటుంది. అందరూ కలిస్తేనే సమిష్టిగా కుటుంబం గాని, ప్రాంతం గాని, జిల్లా గాని, రాష్ట్రం గాని, దేశం గాని అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఇక్కడ పెద్ద చిన్న అనే భావం ఉండదు. సద్గురువులో కూడా కుల మతాలు అనే భేదాభిప్రాయాలు ఉండవు. మనిషిని మనిషిగా మార్చేది ఏదైనా, వాళ్ళు ధనవంతులైనా పేదవారైనా అందరినీ ప్రేమ భావంతో ఆదరిస్తారు. కాబట్టే మరి వాళ్ళు జగద్గురువులు అయ్యింది. వారి మనసు గొప్పది, ఆలోచనలు విశాల భావాలతో నిండి ఉంటాయి. అందువల్ల గురువులు విశ్వశ్రేష్ఠులై, విశ్వసఖులై అంటే విశ్వానికి స్నేహితులై, విశ్వనరులై. ఇక్కడ విశ్వనరుడు అని కూడా చెప్పుకోవచ్చు. నరుడు అంటే మానవుడు అని, విశ్వనరుడు అంటే ప్రపంచాన్ని మొత్తము ఒకటిగా చూసేటటువంటి వాళ్ళు, ప్రపంచం మొత్తం ఆమోదించినటువంటి వారు అని. వారి దృష్టి అప్పుడు వసుధైవ కుటుంబకం అనే ఉంటుంది. కనుక విశ్వ మానవులకి ఇది ప్రపంచమే ఒక కుటుంబం. ఆ కుటుంబం మొత్తానికి శ్రేయస్సుని, యశస్సుని కలిగించేందుకు తపన పడుతూ ఉంటారు ఈ విశ్వనరుడు, విశ్వసకుడు అయిన సద్గురువు. కనుక సమస్త ప్రజానీకాన్ని సహోదర భావంతో మెలిగేలా బోధలు చేస్తారు. అలాంటి గురువులలో విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం అనంతమైన నిధి రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణమైన ప్రవర్తనతో మెలుగుతూ విశ్వమానవులుగా గురువులు వినితికెక్కుతారని పై పద్యంలో గురువుల యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు. స్వచ్ఛపదమునందు సాగుచుండు గురుడు, నిష్ఠతోడ వెలిగి శ్రేష్ఠుడగును. సత్యపదమునందు సాగుచుండు గురుడు, నిష్ఠతోడ వెలిగి శ్రేష్ఠుడగును. మంచి గురుడు జగతి మార్గదర్శకుడురా, మంచి గురుడు జగతి మార్గదర్శకుడురా. కాళికాంబ తనయా కనుము కృష్ణ, కాళికాంబ తనయా కనుము కృష్ణ. నియమనిష్టలు కలిగిన గురువు సత్యమైన మార్గంలో వెళుతూ ఉంటే వారిని శ్రేష్టత కలిగిన గురువులుగా గుర్తించి ఆ మార్గంలోనే మరికొందరు సాగిపోతూ ఉంటారు. గురువులైన వాళ్ళకి నియమబద్ధమైన కార్యాచరణ ఉండాలి. మితమైన, సౌమ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దైవారాధనని క్రమం తప్పకుండా ఆచరించాలి. తాము ఆచరించే విధానాలు ఏ ఫలితాల్ని చేకూరుస్తున్నాయో అందరి విశిష్ట అంశాల్ని ప్రజలకు కూడా తెలియచేస్తూ వారికి సత్యాన్ని బోధిస్తూ
వారి చేత ఆచరింపచేయాలి. అందువల్ల కలిగే శుభాల్ని వారిచే దర్శింపచేయాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే గురువులకు నిష్ఠ ఉండాలి. ఎందుకని వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగిస్తుంది. తనలోనే ఒత్తి లేకపోతే, తనలోనే నూనె లేకపోతే, తనలోనే అగ్ని లేకపోతే, తనలోనే ప్రజ్వలన లేకపోతే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. అంటే చేసే పనులపైన పవిత్ర భావం ఉండాలి. పవిత్రత కలిగిన ఏ కార్యక్రమమైనా పదుగురి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటి వాటిని చేపట్టే వారిని శ్రేష్ఠులుగా గుర్తిస్తారు. అందువల్ల గురువులకు నియమాలు, క్రమ పద్ధతులు ఉండి సత్య జ్ఞాన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. ఎలాంటి సంకుచిత భావాల్ని దగ్గరికి రానియకూడదు. జ్యోతిని చేతబూని ముందు నడుస్తుంటే ఆ జ్యోతి వెలుగును అనుసరిస్తూ ఇంకొందరు వారి వెంటే నడుస్తున్న విధంగా నిష్ఠాగరిష్ఠులై సత్య మార్గంలో ముందుకు సాగుతున్న గురువుల వెంట చాలామంది వెళతారు. ఇది మంచి మార్గం అని చూపించి బోధించి వారు ముందు వరుసలో నిల్చుని మార్గదర్శనం చేయాలి. ఇలాంటి గురువులే ప్రపంచానికి మార్గదర్శకులుగా, ఆరని జ్యోతులుగా ఖ్యాతి పొందుతారు. ఆ మార్గంలో ప్రయాణం చేసే వారికి తప్పకుండా మేలు జరుగుతుంది అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో సత్యవ్రతం యొక్క నిష్టని, దాని యొక్క విశిష్టతని తెలియచేస్తున్నారు. గట్టి మంత్రమగును ఘన గురువుల వాకు, వాక్కు శక్తి తెలుపవశమే మనకు. గట్టి మంత్రమగును ఘన గురువుల వాక్కు, వాక్కు శక్తి తెలుపవశమే మనకు. వాక్కుతోడ జగము వర్ధిల్లుచుండురా, వాక్కుతోడ జగము వర్ధిల్లుచుండురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. గొప్ప గురువుల నోటి వెంట వెలువడే మాటలు మంత్రాలుగా మారి సజ్జో ఫలితాన్ని వెలువరిస్తాయి. వారి వాక్శక్తి అమోఘంగా ఉంటుంది. దేవి దయతో గాని, దేవుడి దయతో గాని, అంటే నిరంతర సాధన వల్ల, యోగ సిద్ధి వల్ల, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వారికి అలాంటి వాక్శుద్ధి లభిస్తుంది. ఏది పలికితే అదే జరుగుతుంది. మాటే మంత్రము, పలుకే వేదము అని ఒక చోట చెప్తాం. మాటే మంత్రము, పలుకే వేదము, మాటే మంత్రము, పలుకే వేదము అని ఆ గురువుల యొక్క వాక్శుద్ధి అలాంటిది. వాళ్ళు పలికిందంతా జరుగుతుంది. ఏమి జరగబోతోందో అదే వారి నోటి వెంట వెలువడుతుంది. వారి నోటి వెంట వచ్చిందే జరుగుతుంది. దీనికి కారణం వారి ఉపాసనాశక్తి. ఉపాసనాశక్తి కలిగిన గురువులు సాధారణంగా మాట్లాడే మాటలే మంత్రాలుగా పని చేయించగల సమర్థులన్నమాట. మంత్రం అంటే మహిమాన్వితమైన కొన్ని ప్రత్యేకమైన అక్షరాల కలయిక. వాటిని స్మరించినప్పుడు లేదు ఉచ్చరించినప్పుడు విడుదలయ్యే శక్తి దాన్ని ఉచ్చరించిన వారి సొంతమవుతుంది. మంత్ర పఠనం అనేది ఒక మహాసముద్రం లాంటిది. సదా మంత్రధ్యానం చేసే గురువులకి ఆ శక్తే ఉంటుంది. అందువల్ల వారు మాట్లాడే మాటలు మంత్రాలుగా భాసిస్తాయి. మాటకుండే శక్తి మహత్తరమైంది. అంటే అదే శబ్ద తరంగాల శక్తి. మరి శబ్దం బ్రహ్మస్వరూపం కదా.
గురువులు అనుగ్రహిస్తే మూగవాడితో నువ్వు తప్పకుండా మాట్లాడతావు అనగానే ఆ గురువాక్కు మహిమ చేత మూగవాడు మాట్లాడగలుగుతాడు. శక్తి లేకుండా నడవలేకుండా ఉన్నవాణ్ణి ఈ సత్పురుషుడు తమ సంకల్ప ప్రభావంతో నడిపించిన తార్కాణాలు చాలా ఉన్నాయి. ఇవి ఆధునిక విజ్ఞానానికి సవాలుగా నిలిచే అంశాలు. అయితే అటువంటి దివ్యమైన, భవ్యమైన, అనంతమైన శక్తి ఉన్న సద్గురువులు కొద్దిమంది ఉన్నారు. వారు తొందరగా జనబాహుళ్యంలోకి రావటానికి, ప్రచారానికి ఇష్టపడరు. ఎప్పుడూ దైవీ ధ్యానంలో, దైవ చింతనతో ఉంటారు. అవసరమైనప్పుడు, యోగ్యులు అనుకున్నప్పుడు వారికి అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఇవి మరి ఈ సైన్స్కి, ఈ ఆధునిక విజ్ఞానానికి అందేటటువంటి విషయాలు కావు. అంటే వాళ్ళకి ఒక సవాల్ లాంటివి. గురువుల వాక్ శక్తిని ఏ యంత్రంతోనూ కొలిచేందుకు సాధ్యం కాదు. కనుక ప్రతివారు కూడా వాక్ సిద్ధిని, వాక్ శుద్ధిని పొందటానికి ప్రయత్నించాలి. వాక్ శుద్ధి ఎప్పుడొస్తుంది? సహజంగా ఆలోచన సవ్యంగా ఉండాలి, ఆచరణ సవ్యంగా ఉండాలి, అనుక్షణము చేసే కర్మలో కూడా దైవత్వాన్ని చూసేటట్టుగా ఉండాలి, ఎల్లెడలా దైవీ భావనతో ఉండి పలికే పలుకు సత్యమైనప్పుడు దానినే వాచక తపస్సు అంటారు. ఆ వాచక తపస్సు ఫలించినప్పుడు వాక్ సిద్ధి, వాక్ శుద్ధి వస్తుంది. కనుక దానిని పొందేందుకు ప్రయత్నించవలసింది అని సామాన్య మానవులు కూడా ఈ ప్రయత్నం చెయ్యాలి, సద్గురువులు మాత్రమే కాదు అంటూ పై పద్యంలో తెలియచేశారు. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు.